ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, యుద్ధం కారణంగా పెట్రోల్ ధరల్ని పెంచాల్సి వచ్చిందని అన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికలు జరిగేంత వరకు ఒక మాట చెప్పిన కేంద్రం ముగిశాక ప్రజలపై భారం మోపిందని శ్రీధర్ విమర్శించారు. పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు, అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్స్ల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. రేట్లు పెంచుతున్నామంటే చాలామంది కూడా అర్థం చేసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రేట్లు తక్కువ చేయటం జరిగిందా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వచ్చిన సందర్భంలో ఆ ప్రజలను మభ్యపెట్టడానికి ధరలు పెంచమని చెప్పి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరలు పెంచటం, ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి కొత్త కాదు, మరొక మారు చూపెట్టడం జరిగింది.